హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈ రోజు మురళి జోన్ ఛానల్ ద్వారా మనం చూస్తుంది బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన పనులు చూస్తున్నాం. ఇప్పుడు మనం A1 పియర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం స్టార్ట్ అయ్యే పియర్ని A1 పియర్ అంటారు. ఆ చివరిలో ఎండ్ అయ్యే పియర్ని A2 పియర్ అంటారు. అంటే A1 A2 మొత్తం కలుపుకొని ఈ చివర ఉండేదాన్ని ఆ చివర ఉండేది రెండింటినీ కలుపుకొని మొత్తం 56 పిల్లర్లు ఈ రెండో వంతెనకి వస్తాయి. ఇప్పుడు మనం A1 పియర్ దగ్గర ఏదైతే ఫిల్లర్ వర్క్ పియర్ వస్తుంది, ఆ పియర్కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. A1 పియర్ దగ్గర దానికి సంబంధించిన పనులు చూస్తున్నాం. పిల్లర్కి సంబంధించిన వర్క్స్ చూస్తున్నాం అండి. మనం ఫస్ట్ చూసింది A1 పియర్. ఇది ఫస్ట్ పియర్ అనుకోవచ్చు. A1 తర్వాత వచ్చేది ఫస్ట్ పియర్. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి వర్క్స్ మాత్రం. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన పనులు. ఇది రెండో పియర్కి సంబంధించిన వర్క్స్ సెకండ్ పియర్. ఇది థర్డ్ పియర్. ఫోర్త్ పియర్. ఇది నాలుగో పిల్లర్కి సంబంధించిన వర్క్స్. ఫిఫ్త్ పియర్ ఐదో పియర్కి సంబంధించిన వర్క్, ఐదో పిల్లర్కి సంబంధించిన వర్క్స్. ఇది సిక్స్త్ పియర్, ఆరో పిల్లరు. సెవెంత్ పియర్. ఎయిత్ పియర్ అంటే A1 కాకుండా ఎనిమిదో పిల్లరు, అంటే టోటల్ లెక్కేసుకుంటే నైన్త్ పియర్. ఇది బెంజ్ సర్కిల్ కార్నర్లా ఉంటుంది ఈ పెట్రోల్ బంక్ పక్కన. ఇది బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత టెంట్ సెట్ ఆపోజిట్లో ఉంటుంది 10th పియర్. దానికి సంబంధించిన ఇక్కడ కూడా ఏదైతే పియర్ కన్స్ట్రక్ట్ చేయడానికి సెంటరింగ్ వాడతామో ఆ బాక్సులు కనిపిస్తున్నాయి. ఇది 11th పియర్, టెంట్ సెట్ మాల్కి ఆపోజిట్లో ఉంటుంది. 11వ పిల్లర్కి సంబంధించిన ఇది 12వ పిల్లరు. వర్క్స్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇది 13వ పిల్లరు. ఇవన్నీ కూడా ట్రెండ్ సెట్ ఆపోజిట్లోనే ఉన్నాయి. ఇది 14వ పిల్లరు. 14th పియర్కి సంబంధించిన క్యాప్ అది మనం చూస్తున్నాం. ఇది 15వ పిల్లరు. ప్యారడైజ్ హోటల్, ప్యారడైజ్ బిర్యానీ హోటల్కి ఎదురుగా 15వ పిల్లర్. 16th పియర్, 16వ పిల్లరు. ఇది 17వ పిల్లర్ అండి. 17th పియర్. మనం ఆ పక్కన ఐరన్ రింగ్స్ లాగా చూస్తున్నాం. ఇది లేయర్స్ అండి, పైల్ లేయర్స్. ఇది 18వ పిల్లర్కి సంబంధించిన 19 అనుకుంటా 19th పియర్కి సంబంధించిన దగ్గర మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా లేయర్, పర్మనెంట్ లేయర్స్ అంటారంట వీటిని. ముఖ్యంగా ఆ ఎదురుగా మనకు కనిపిస్తుంది ఏదైతే పైల్, ఫస్ట్ పైల్స్, తర్వాత క్యాప్స్, తర్వాత పైన పియర్ వస్తుందో, కింద ఆ క్యాప్ కింద ఉండే 4 పైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ పైల్కి సంబంధించిన పర్మనెంట్ లేయర్ అనమాట. ఇది పర్మనెంట్ లేయర్స్ దేనికోసం వేస్తారంటే ఏదైతే లూజ్ సాయిల్, ఇసుక కానీ లేదంటే సౌడు మట్టి లాంటి నేల ఉన్న ప్లేస్లో, అంటే ఏదైతే పైల్ కోసం డ్రిల్ చేసే ఏరియాలో టెస్టింగ్ చేసినప్పుడు సౌడు మట్టి వచ్చినప్పుడు ఈ పర్మనెంట్ లేయర్స్ అక్కడ దింపుతారండి. ఎంత లోతు వరకు సౌడు మట్టి ఉంటుందో అంత లోతు వరకు ఈ ఐరన్తో చేసినటువంటి పర్మనెంట్ లేయర్స్ని డ్రిల్ వేస్తూ దించుతూ ఉంటారు లోనికి. దానికి సంబంధించిన వర్క్స్ చూస్తున్నాం. ఇది 19వ పిల్లర్ దగ్గర ఏదైతే మైనేని నిర్మలా కాన్వెంట్ జంక్షన్ కార్నర్ ఉంటుందో ఆ కార్నర్ దగ్గర జరుగుతున్న వర్క్స్ అండి. అక్కడ టెస్ట్ చేసినప్పుడు సౌడు మట్టి లాంటి లేయర్స్ ఉన్నాయంట లోన. అంతకుముందు పైల్స్ వేస్తే అన్ని కొలాప్స్ అయిపోవడం వల్ల ఈ పర్మనెంట్ లేయర్స్ తెప్పించి మళ్ళీ డ్రిల్ వేసి ఎక్కడి వరకు అయితే లూజ్ సాయిల్ ఉంటుందో, ఇసుక కానీ ఏదైతే డ్రిల్ వేసేటప్పుడు కొలాప్స్ అయిపోవడానికి అవకాశం ఉన్న లేయర్స్ ఉంటాయో సౌడు మట్టి, అక్కడి వరకు కూడా ఈ పర్మనెంట్ లేయర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి పూర్తిగా చుట్టూ వెల్డింగ్ చేసి అవి దింపిన తర్వాత పైల్ వేయడం జరుగుతుంది. అంటే పైలు సుమారుగా ఇక్కడ వచ్చేసి 50 మీటర్స్, అంటే 150 అడుగుల దాకా, 150-160 అడుగుల దాకా ఇక్కడ
పైలు వేయడం జరుగుతుంది. అంత లోతులో కొంత మేరకు అంటే 150 అడుగుల వరకు కాకుండా స్టార్టింగ్లో ఒక 30 అడుగుల నుంచి 40 అడుగుల లోతుల వరకు ఇట్లాంటి సౌడు మట్టి లేయర్స్ ఉంటాయి. అక్కడి వరకు కూడా గట్టి నేల తగిలే వరకు ఈ పర్మనెంట్ లేయర్స్ వేస్తారు పైల్కి. ఈ పర్మనెంట్ లేయర్ వేయడం వల్ల మనకు ఏదైతే కాంక్రీట్ పిల్లర్ కాంక్రీట్ వేసేటప్పుడు మధ్యలోంచి వాటర్ లీక్ అయ్యి కింద ఉన్న మిగతా కింద ఉన్న హోల్ అంతా పూలిపోకుండా ఉండటం కోసం ఈ పర్మనెంట్ లేయర్స్ వేస్తున్నారు. దానికి ఫస్ట్ అక్కడక్కడ జాయింట్స్కి టాకాలు పెట్టి టోటల్గా ఫుల్ వెల్డింగ్ చేస్తారు. దాని చుట్టూ కూడా దానికి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నాం. అంటే అంతకుముందు ఈ ఏరియాలో పంట కాలం ఏదో ఉండేదంటండి. పంట కాలం ఉండడం వల్ల అక్కడ కొంచెం సౌడు మట్టిలాగా తగిలిందంట. వీళ్ళు ఏదైతే డ్రిల్ చేసేటప్పుడు ఒకసారి డ్రిల్ తీసిన ప్రతి మట్టిని కూడా చెక్ చేస్తున్నారు. అది గట్టిగా ఉందా, సౌడు మట్టి ఉందా, వేరే ఇసుక మట్టి ఉందా అనేది ప్రతిసారి డ్రిల్ పైకి తీసిన ప్రతిసారి వచ్చిన మట్టిని చెక్ చేసి చూస్తున్నాను. నేను చాలాసార్లు చూశాను, లాస్ట్ వీడియోస్లో కూడా చూసారా. ఇక్కడ ఏం చేస్తున్నారంటండి, దాని మీద పెట్టిన తర్వాత చుట్టూ కరెక్ట్గా రావాలి కదా. ఇప్పుడు కింద పెట్టిన లేయర్కి పైన పెట్టే లేయరు కరెక్ట్గా దాని చుట్టూ ఫుల్ వెల్డింగ్ చేయడానికి కరెక్ట్గా రావడం కోసం ఆ పై దాని మీద ఒక ఐరన్ రాడ్ని పెట్టి దాంట్లో ఒక మేక్ లాంటిది దింపేసేసి కిందది పైది ఈక్వల్గా వచ్చిన తర్వాత ఆ టాకాలు చేస్తున్నారు. ఆ టాకాలు చేసిన తర్వాత టోటల్గా ఫుల్ వెల్డింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫుల్ వెల్డింగ్ చేస్తున్నారు కింద లేయర్కి పై లేయర్కి. ఇది ఒక సుమారుగా 4.8 అడుగులు ఉంటుందంట ఒక్కొక్క లేయరు సైజు. ఇలాగా ఒకటి పేర్చుకుంటూ అది కిందకు దింపి మళ్ళీ డ్రిల్ వేసేసి ఆ మట్టిని తీసి మళ్ళీ ఏ సాయిల్ వస్తుంది, గట్టి సాయిల్ వచ్చిందా లేకుంటే లో సాయిల్ వచ్చిందా అనేది ఒక్కొక్కటి ఎన్ని పడితే అంతవరకు దింపుతూనే ఉంటారు. వీళ్ళు సాటిస్ఫై గట్టి మట్టి వచ్చింది అనిన తర్వాత మాత్రమే ఇంకా మామూలు డ్రిల్ చేస్తారు. మామూలు డ్రిల్ చేసేటప్పుడు కూడా ఆ మట్టి కూలిపోకుండా ఉండడం కోసం బెంటోనెట్ పౌడర్ అనే దాన్ని వాటర్లో మిక్స్ చేసి ఎక్కడైతే డ్రిల్ చేస్తున్నారో ఆ ఏరియాలో పైల్ లోపల వాటర్ పెడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం డ్రిల్ ఫుల్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత లోనికి దింపుతున్నారు. లోనికి ఎంతవరకు అయితే డ్రిల్ అవుతుందో అంతవరకు దింపి మళ్ళీ లోనికి డ్రిల్ వేసి వచ్చిన మట్టిని టెస్ట్ చేసి ఓకే కింద గట్టి మట్టి వచ్చింది అనుకున్న తర్వాతనే ఇంకొక లేయర్ పైన వేయరు. చూస్తున్నాం కదా మనం కిందకు దింపారు. మళ్ళీ ఒకసారి డ్రిల్ వేసిన తర్వాత ఆ టెస్ట్ చేస్తారు. మళ్ళీ ఇందాక చెప్పిన బెంటోనెట్ పౌడర్ అని చెప్పాను కదా, ఆ బెంటోనెట్ పౌడర్కి సంబంధించిన అది కూడా తెలుసుకుందాం. మామూలు డ్రిల్ వేసేటప్పుడు అండి ఏదైతే మట్టి లోన గట్టి మట్టి అయినా కానీ కూలిపోకుండా ఉండడం కోసం మనం గోడ కట్టిన తర్వాత ఏదైతే ప్లాస్టరింగ్ చేస్తామో ఆ విధంగా ఉండడానికి చుట్టూ కాంక్రీట్ మళ్ళీ ఐరన్ రాడ్స్ పెట్టాలి, తర్వాత కాంక్రీట్ వేయాలి. ఆ వాటర్ ఏదైతే పోస్తున్నారో అది బెంటోనెట్ వాటర్ అండి. మన డ్రిల్ వేసేటప్పుడు వాటర్తో పాటు మన మట్టితో పాటు చుట్టూ ప్లాస్టరింగ్ చేసినట్టుగా ఒక రకంగా బెంటోనెట్ అంటే గమ్ము అండి, మట్టికి వేస్తున్నట్టు ఒక గమ్ము ప్లాస్టరింగ్ చేసినట్టుగా ఉంటుంది. ఏదైతే పైల్ తీస్తున్నారో హోల్ తీస్తుంటారు కదా ఆ పైల్ కోసం ఆ చుట్టూ మట్టి తీసిన తర్వాత ఆ చుట్టూ ఉన్న ఏరియాని మన ప్లాస్టరింగ్ చేసినట్టుగా గమ్ములాగా అతుక్కుపోయి మట్టి కూలిపోకుండాను వాటర్ అయితే లీక్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాటర్ వచ్చినా కూడా ఇలాగ ఆ హోల్ అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంట్లో ఐరన్ రాడ్స్ తర్వాత కాంక్రీట్ ఫిలప్ పైల్ కోసం ఇవన్నీ చేస్తాము. చూసారా మళ్ళీ డ్రిల్ వేసేసి తీస్తున్నారు. మళ్ళీ ఆ మట్టిని కూడా ఎలా వచ్చింది టెస్ట్ కూడా చేస్తారు. ఈలోపు వాటర్ బెంటోనెట్ పౌడర్ని కలిపిన వాటర్ వేస్తారు. ఈ వాటరు దాంట్లో కలిసి మట్టికి ప్లాస్టింగ్ లాగా ఒక గమ్ములాగా ఉంటుందన్నమాట, దానికోసం వేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పర్మనెంట్ లేయర్కి సంబంధించిన పైల్కి సంబంధించిన పర్మనెంట్ లేయర్కి సంబంధించిన వర్క్స్ మన నిర్మలా కాన్వెంట్ జంక్షన్ దగ్గరలో ఈ వర్క్స్ చూస్తున్నాం. కాబట్టి నేను మిగతా పియర్స్ అన్నిటికి సంబంధించిన చూపించలేకపోతున్నాను. అంటే ఇక్కడ ఈ పర్మనెంట్ లేయర్ అంటే ఏంటి,
ఎలా వేస్తారు, దేనికోసం వేస్తారు అనేది కొంచెం మనం తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ కొంచెం వీడియో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా చూపిస్తే ఇంకా లెంగ్త్గా ఉంటుంది. డెఫినెట్గా ఇంకా ఈ 2-3 రోజుల్లో తప్పకుండా ఇంకొక వీడియో ఇస్తాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటే, నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళీ జోన్ ఛానల్. చూసారు, మళ్ళీ లోనికి దింపడం, టెస్ట్ చేయడం, ఇవన్నీ చాలా ఉంటాయండి. ఒక ప్రాజెక్ట్ జరిగేటప్పుడు వర్క్స్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు అని నాకు అర్థమవుతుంది. నేను నేర్చుకుంటూ మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.